భారతీయ హైందవ వివాహ వ్యవస్థ ద్వారా తెలియజేసే అందులో ఉన్న గూఢార్థాలు శృతి ప్రామాణికంగా చెప్తున్నాను. వివాహం జరిగిన తరువాత ఏ స్త్రీ ఏ పురుషుడు ఆ వివాహం తర్వాత వాళ్ళిద్దరూ ఫిజికల్ ఆధ్యాత్మికం ఆచరించకూడదు అని ఋషులు చెప్పారు. ఎలా చెప్పారండి? షార్ట్ హ్యాండ్లో చెప్పారు, గూఢార్థంగా. ఎలా చెప్పారండి? మంత్రముల ద్వారా, ఆలోచనల ద్వారా. అవి మాకెవరు చెబుతారండి? మీరు చేయించుకునేవాళ్ళు. ఏంటండి 2 ఉదాహరణలు చెప్పండి. సహజంగా నేను చెప్పిన తర్వాత మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వివాహం అప్పుడు కలశ పూజ చేస్తారు. ఆ కలశ పూజలో గంగా, యమున, సరస్వతి అని 3 వర్డ్స్ వదులుతారు. వాటి గూఢార్థం ఏంటంటే, నీ శరీరంలో ఉన్న చంద్రనాడి, సూర్యనాడి, ఈడ, పింగళ, సుషుమ్న, ఈ 3 నాడులు నదుల పేర్లు అని చెప్పి అతను మీకు చెప్పాలి. అతను సంధ్యావందనం చేసిన వేద చదివినోడే చెప్తాడు. అలాంటి వాళ్ళకి బంగారు కిరీటాలు పెట్టినా తప్పులేదు. ఎందుకని? ఆ వివాహం తర్వాత నుంచి మీరు ఈ దృశ్య ప్రపంచంలో ఉండకుండా మీరు పరమాత్మ జ్ఞానంలోకి వెళ్తారు కాబట్టి. మీరు ఇడా పింగళ అంటే ఏంటి, సూర్యచంద్రనాడు అంటే ఏంటి తెలుసుకోండి. వాటిని తెలుసుకోవడం ప్రాణాయామం ద్వారా తెలుస్తాయి. అతను అది కూడా చెప్తాడు. మహాగాయత్రి అంటారు. దాంట్లో మంత్రంలో క్లియర్గా చెప్తాడు అన్నమాట. మీరు ఎలా తెలుసుకుంటే ఎలా అవుతారని క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కార్యక్రమంలో కలసి పూజలు అలా చెప్పాలి. సరే, మిగతావి నేను సాగదీయను. ఎండింగ్లో ఏం చేస్తారు? సప్త ఋషి మండలం అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తారు. చూపించే వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి తెలియదు. అది ఖగోళ శాస్త్రం రీత్యా నావికులు సముద్రంలో వెళ్తానికి డైరెక్షన్ను సంబంధించిన లైట్లు అన్నమాట. వాటిని సప్త ఋషి మండలం అంటే గూఢార్థంగా ఋషులు చెప్పింది ఏంటంటే, నీ శరీరంలో ఉన్న సప్త ఋషులు చక్రాలను తెలుసుకో. ఆకరణ ఉన్నటువంటి అరుంధతి అంటే ఆ మెరిసేదే పరమాత్మ మహావిభో. ఇక్కడి నుంచి చూస్తే అలా మెరుస్తుంది, అక్కడికి వెళ్తే అది అంత పెద్దదే కనపడుతుంది. నువ్వు తెలుసుకుంటే కనపడుతుంది. వీటిని ఎలా తెలుసుకోవాలంటే పగలదీసి అనేక ఋషులు అనేక పరంపరలో చెప్పారు. చివరికి లలిత సహస్రనామ గూఢార్థ దీపికలో కూడా ఈ రుద్రగంధి విభేదిని, విష్ణుగంధి విభేదిని అని ఉంటాయి. వాటిని మీరు చదవండి, భాష్యము తెలుసుకోండి. వివాహానంతరం ఏ ఒక్కళ్ళు బయట ఆధ్యాత్మికం ఆచరించకుండా మీకై మీరే పరబ్రహ్మ ఆధ్యాత్మికం ఆచరించాలి. అప్పుడు ఏం జరుగుతుందండి అంటే, శ్రీ సూక్తంలో చెప్పినట్టు అలక్ష్మి అంటే దరిద్ర లక్ష్మి కాదు. ఆశయ సాధన లేనివాడు, కోరికలు కలిగిన వాడిని, ఏ పనిలో సక్సెస్ అవ్వవాడిని కార్యసూర్యుడు అని అనకుండా ఉత్తర కుమారుడు అని అంటారు. లక్ష్మీ మమావహయామి అంటే ఏంటంటే, మీరు ఆ యొక్క తెలుసుకుంటే మీరు ఆశయం నెరవేర్చుకుంటారు. కోరికలు నెరవేరవు, ఆశయాలు మాత్రమే నెరవేరుతాయి. ఈ విధంగా ఆ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటివి తెలుసుకోవాలి. ఇంకా సప్త ఋషి మండలం అంటే ఇప్పుడు వివాహ క్రియల్లో తమలపాకులు, ఖర్జూరాలు, వక్కలు పెట్టి మీకు ఒక ఆకారం నిర్మిస్తారు కదా. ఆ ఆకారంలో దాని ఆకారాన్ని కూర్చున్న మానవుడిని పడుకోబెడితే ఎలా ఉంటుందో అలా ఆకారం వేస్తారు వాళ్ళు. ఎందుకు వేసారో వాళ్ళకి తెలియదు, మీరు తెలియదు. ఏదో వక్కలు, తమలపాకులు, చిల్లర డబ్బులు పెడతాం వరకే తెలుసుకుంటున్నారు. ఆ సప్త ఋషి మండలంలో మీరు ఎక్కడెక్కడే ఉన్నారో తెలుసుకోవాలి. తెలుసుకొని అరుంధతి తెలుసుకుంటే ఆ స్త్రీ పతివ్రత. పైన సప్త ఋషి మండలం ఋషులు ఉండరు. ఋషులు గూఢార్థంగా ఇది దాని జ్ఞానము. ఏంటిది గూఢార్థ జ్ఞానం అంటే, మీరే ఆ సప్త ఋషులు మీలో ఉన్నారు, మీరు తెలుసుకోండి. అరుంధతి నక్షత్ర జ్ఞానం తెలుసుకున్న ఏ స్త్రీ తన వివాహ బంధంలో ఏ నాటికి పతివ్రత మార్గం తప్పదు. ఆ జ్ఞానం వస్తే బయట ఉన్న మట్టి తను, బయట ఉన్న సర్వ పురుషులు మట్టితో చేసిన బొమ్మలు అని అర్థమయ్యే జ్ఞానం వస్తుంది. మట్టి శాశ్వతంగా ఉంటుంది, మట్టితో చేసిన బొమ్మలు పగిలిపోతాయి. ఆ జ్ఞానం అనేది ఋషులు వాళ్ళ యొక్క
వైవాహిక వ్యవస్థలో గూఢార్థంగా చెప్పారు. అది సంధ్యావందనం చేసి వేదం చదువుకున్న వాళ్ళు, స్మార్తం చేసే వాళ్ళ ద్వారా మీరు వాటిని తెలుసుకోండి. మేము వాళ్ళ చెప్పరండి, వాళ్ళకి తెలియదండి, వాళ్ళ డబ్బుల కోసం అంటే మీరు అప్పుడు నేను చెప్పే నామరూప బీజాక్షరం చేసి ప్రాణాయామం చేస్తే మీకు ఆ జ్ఞానం తెలుస్తుంది. టెక్నాలజీని వాడుకొని మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోండి. దేహి 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 అని ఏ స్వామీజీ మఠాధిపతి పీఠాధిపతి కాళ్ళ మీద పడవద్దు. మీకు మీరే పరబ్రహ్మ. వాడు మీలాగా మలమూత్రములు వదులుతున్నవాడు ఎలా అవుతాడు దేవుడు? కాబట్టి ఈ ఋషులు చెప్పిన గూఢార్థాన్ని అనుష్ఠానము అంటే దేవనాగరిక లిపి, దానిని ఫీలింగ్స్ ద్వారా ఇంటర్నల్గా తెలుసుకునే భాష, ఫిజికల్గా అది తెలియదు. అందుకని ఋషులు చెప్పిన దాంట్లో గూఢార్థం ఏంటి అనేది నేను ఎలా మీకు చెబుతున్నానో మీకు అలా అర్థమవుతుంది. ఏ శ్రీ విద్యా గురువుల దగ్గరికైనా ఔషధ సేవన, మంత్ర ఉపదేశాలు రెండు తెలుసుకుంటే మీ శరీరం మొత్తం అమృతమయం అయిపోతుంది. స్వస్తి.